ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరినీ ఉదయకాలపు కృపావాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క మహాకృప మనకందరి ఎడల తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపించునుగాక. సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన విశ్రమ సమయం అందటిలో తోడుగా ఉండి కావలి కాసిన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, గునుకడు, నిద్రపోవడు. హల్లెలూయా. మనం చక్కగా సుఖ నిద్రలో ప్రవేశించి నూతనమైన ఒక దినములోనికి తిరిగి రావడానికి దేవుడు మనకు సహాయం చేసినారు. ఈ దినమందు దేవుని యొక్క కృప మనకందరికీ మన ప్రయాణాలలో, మన పాడి పంటలలో, పనులలో, గృహ కార్యముల అందటిలో తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం ధ్యానం చేయబోతున్నాం. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ ఉదయం దేవుడు మనల్ని మరొకసారి సమకూర్చినారు. మీరు ప్రయాణం చేయక మునుపే, మీరు పనులు ప్రారంభం చేయక మునుపే దేవునితో కూడా కొన్ని నిమిషాలు కదా ఆ వచనం మనల్ని ఆదరించి నడిపించినట్లు దేవుని సన్నిధానంలో మన హృదయమును మనస్సు పూర్తిగా మనం సమర్పించుకొని శ్రద్ధగా మనం దేవుని వాక్యమును వినగలిగినట్టు దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. బైబిల్ మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు లేకుండా, దేవుని ప్రశంస లేకుండా, దేవుని సాన్నిధ్యం లేకుండా చేసిన ప్రయాణములు, దేవునితో కూడా, దేవుని సాన్నిధ్యంతో కూడా ప్రయాణం చేసినటువంటి ప్రయాణములు కూడా మనం చూస్తుంటున్నాం. ఈ రెండు ప్రయాణాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, యోనా ప్రవచన గ్రంథములో మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, దేవుడు యోనాతో మాట్లాడిన మాటకు విరుద్ధముగా యోనా ప్రవక్త తన ఇష్ట ప్రకారము తను ప్రయాణించినారు. ఆ ప్రయాణములో తను చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. నినవే పట్టణానికి వెళ్ళమని దేవుడు మాట ఇచ్చినప్పుడు తను డైరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న తర్షీషులకు వెళ్ళిపోయారు. తర్షీష్ పట్టణంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ప్రతి మానవుడు కూడా అంతే. వారి సొంత ఇష్ట ప్రకారము వారికి లాభం కలుగుతున్న స్థలంలోనికి, లాభం కలుగుతున్న పనులు చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక బిడ్డను పెళ్లి చేసి పంపించాలన్నా 190 సార్లు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డకు అక్కడ ఏ కొదువ ఉండకూడదు. కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తుంటారు, నా కొడుకు ద్వారా నా స్థితి మొత్తం మారాలి, వాడు నాకంటే మంచి స్థాయిలో ఉండాలి, దానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా సమకూర్చడానికి ఇష్టపడతాడు. అంటే మానవుడు వాని యొక్క సొంత ఇష్టమును, సొంత చిత్తమును నెరవేర్చడానికి ప్రయాసపడేవారే. ఎదుట వ్యక్తి ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ సొంత ఇష్టములో, సొంత చిత్తానుసారం నడిచి అభివృద్ధి చెందాలని ఆశించేవారు. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం దేవుడు మన గురించి ఆశించుతున్నది ఒకటే. ప్రయాణం అన్నప్పుడు సమస్యలు ఉంటుంది, ప్రయాణం అన్నగానే ఇబ్బందులు కలుగుతుంది. కానీ వీటి అన్నిటిలో మానవుని జీవితం కూడా ఒకవైపు ఒకలాంటి ప్రయాణమే. మనం ఈ లోకంలోనికి దేవుని దయ వలన వచ్చాము, ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. మనతో కూడా ప్రయాణించిన కొంతమంది యొక్క స్టోపులు వచ్చినప్పుడు వారు దిగిపోయారు. మనం ఇంకను ప్రయాణిస్తూ ఉంటున్నాం. ఆ ప్రయాణం ఎక్కడ వరకు చేరుకుంటున్నామో మనకు తెలియదు. కానీ మనం ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో దేవుని సాన్నిధ్యం మనం అనుభవించదగినట్లు మనకు దేవుడు తోడుగా ఉండి మనతో మాట్లాడి నడిపించుతున్న చక్కని ప్రయాణంలో మనం ఉండాలి. యోనా తన ఇష్ట ప్రకారం ప్రయాణించారు. ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురైంది. తనకు మాత్రం కాదు, తన స్నేహితులకు, తనతో కూడా ఆ ఓడలో ప్రవేశించిన వారందరికీ ఆ ప్రయాణం ఒక మన భాషలో చెప్తే అదొక దురదృష్టమైనటువంటి ఒక ప్రయాణం అయిపోయింది. ఎందుకంటే వారు సమకూర్చినదన్నీ నడి సముద్రంలో వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కలిగింది. ఎవరి వలన? దేవుని ఆలోచన చెప్పున నడవాల్సినటువంటి ఒక ప్రవక్త ద్వారా. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. నీవు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నట్టు కావచ్చు, నీవు ఒక ఉద్యోగంలో ఒక ఇంటర్వ్యూ కొరకు వెళుతున్న వ్యక్తి కావచ్చు, వ్యాపారంలో ఇంకొక నూతన స్టెప్ వేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తి కావచ్చు. సహోదర, సహోదరి, నిన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క స్వరం ఈ పగల్ నీతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ద్వారా ఇతరులు కూడా దీవింపబడాలి.
నీ ద్వారా సమాజంలో ఒక మేలు కలగాలి, నీవు ద్వారా నీ బంధువులకు ఒక మేలు కలగాలి. నాకును, నా భార్యకు, నా పిల్లలకు ఆ తత్వం కాదండి. నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారు దీవింపబడాలి, నీ ద్వారా నీ సమాజం దీవింపబడాలి. నీ ప్రయాణం ద్వారా నీతో కూడా కలిసి వెళ్ళుచున్న అనేకులకు అదొక ఆనందకరమై మారాలి. అంతే కదా. మనం బస్సులో ప్రయాణిస్తుంటున్నాం. ఆ బస్సులో ఉన్నటువంటి వారు ఎవరో మనకు తెలియదు, కానీ అందులో ఒక తాగుబోతు లేచి గొడవలు చేసుకున్నాడు అనుకోండి, అందరి మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అవును కదా. ఎవడో ఒక గొడవలు పెట్టుకున్నారు, ఆ గొడవ వలన ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరి ప్రయాణములు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సేమ్ వే మనమందరం ప్రయాణిస్తుంటున్నాం, కానీ నీ ద్వారా లేదా నా ద్వారా సమాజంలో ఏ కీడు రాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళుచున్నా, అందరినీ ప్రేమతో కలుపుకొని వెళ్ళుచున్న ఒక మంచి అనుభవంలో ఉండాలనేది దేవుడు మన గురించి కోరేది. మన జీవితం ఎన్ని రోజులో ఎన్ని గడియలో మనకు తెలియదు. నెక్స్ట్ క్షణం మనకేం జరగబోతుంది అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. గనక దేవుని యొక్క సంకల్పం చెప్పున మనం నడవాలి. నోవాకు దేవుని గురించి బోధించే వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా దేవుని ఆలోచనలకు విరుద్ధముగా ప్రయాణించి అనేకులను ఇబ్బంది పెట్టించినాడు. అదే సమయంలో కొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 39 వరకు మనం చదివితే యేసు ప్రభుతో కూడా ఒక్క చిన్న పడవలో శిష్యులు ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ప్రభు అన్నారు, త్వరపడండి, మనం అందరికీ పోదామన్నారు. నేను రాలేను, నేను చేయలేను, నేను రాను అని ఎవ్వరు చెప్పకుండా వారికి ఉన్నటువంటి అలజడ మధ్యలో కూడా, వారికి ఉన్న నీరసం మధ్యలో కూడా వారు యేసు ప్రభు ఉన్నారనే ఆనందంతో వారు ప్రయాణించారు. కానీ నేను ముందే చెప్పాను, ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నదో మనకు తెలియదు. యేసు ప్రభు ఉన్న దోణిలో వారు వెళ్ళుచుండగా ఆ ప్రయాణంలో కూడా సమస్యలు అతి భయంకరముగా వారి దోణను ముంచతగినట్లు రేగినప్పుడు వాటి మధ్యలో యేసు ప్రభు ఉండి వారిని స్వస్థపరచారు, వారిని ధైర్యపరిచారు. వారి అందరి ధైర్యం కోల్పోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ వారికి ఏ నష్టం కలగలేదండి, నష్టం కలగలేదు. యోనా ప్రయాణించినప్పుడు యోనా యొక్క ప్రయాణంలో ఆయనతో పాటున్న వారందరికీ నష్టమే కలిగినప్పుడు కదా, యేసు ప్రభు ఉన్నటువంటి దోణలో సమస్యలు ఎదురైనప్పుడు కూడా నష్టం కలగకుండా వారు వెంటనే ఎవరిని లేపారు? యేసు ప్రభును లేపినారు. యేసు ప్రభు లేవగానే అలలు శాంతమై గాలి అణిగి హల్లెలూయా సంతోషకరమైనటువంటి ఒక ప్రయాణం దేవుడు వారికి ఇచ్చారు. అద్భుతములను వారు చూడగలిగారు. అందుకే ఉదయకాల సమయం మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నది, మీ సొంత శక్తి చేత, సొంత సామర్థ్యం చేత, సొంత బలము చేత ప్రయాణించకుండా మీకు ప్రాణమిచ్చి ఒక నూతన దినమును చూపించిన యేసయ్యతో కూడా ప్రయాణించండి. యేసయ్యను మీ ప్రయాణంలోనికి ఆహ్వానించండి. యేసయ్య మిమ్మల్ని అద్దరికి క్షేమంగా నడిపించుటకు సమర్థుడవై ఉంటున్నాడు. ప్రభు లేని ప్రయాణం శూన్యమై మారుతున్నప్పుడు ప్రభు ఉన్న ప్రయాణం సురక్షితముగా మారుతుంది. ఈ పగలు నీవు ప్రారంభం చేయబోతున్న వ్యాపారం కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా ప్రభు మీతో కూడా ఉన్నట్లయితే సురక్షితత్వం మీకు కలుగుతుంది. మన తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, నూతన తీర్మానం తీసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, నీవు లేకుండా ప్రయాణించిన వారు పరాజితులై మారుచున్నప్పుడు నీతో కూడా ప్రయాణించిన వారు సమస్యలను జయించగలుగుతున్నారు. అవును నాయనా, ఈ ఉదయం నాతో కూడా ప్రార్థించుతున్న వారు చాలామంది ఉన్నారు. వ్యాపారానికి వెళ్ళబోచున్నటువంటి వారు ఉన్నారు, పనులలోనికి వెళ్ళబోచున్న వారు ఉన్నారు, ఆఫీస్లోనికి వెళ్ళబోచున్నటువంటి వారు ఉన్నారు. దేవా, వారందరి ప్రయాణంలో వారి ఉపజీవన మార్గం నిమిత్తమై ప్రయాసపడుచున్న ప్రయాసముల మధ్యలో నీవు వారితో కూడా ఉండాలయ్యా. వారికి కలుగుపోచున్న శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో ఆదుకున్నటువంటి దేవుడవై నీవుండి జయమనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం. సమస్యలతో కొట్టుమిట్లాడుచున్న వారిని నెమ్మదిపరచండి, సమాధానపరచండి, అనారోగ్యములను దూరపరచండి, సమస్యల నుండి వారిని విడిపించండి, బాధల నుండి, కష్టముల నుండి, ఇరుకాటముల నుండి వారిని విడిపించు నాయనా. ప్రభు కొరకు ఉన్నతమైన స్థానములోనికి లేవనెత్తబడుటకు సహాయం చేయి. ఎగ్జామ్లో మంచి విజయం దేవా వారు కోరుచున్నారు. నీవు వారికి తోడుగా ఉండి జయమని గ్రహించండి. సమస్త విషయమునందు నీ కృపనే తోడుగా ఉండి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప తోడుగా ఉండి నడిపించుమని ప్రభు నామము పేరట మిమ్మల్ని మా జీవితంలోనికి ఆహ్వానించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రయాణమును సురక్షితముగా కాపాడి నడిపించునుగాక. దినదినం నూతనమైన సందేశములు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా దాన్ని షేర్ చేయండి. వారికి కూడా ఈ ఛానల్ను పరిచయం చేయించండి. బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థనలను విలువైనటువంటి సందేశములను లేదా విలువైనటువంటి ఆలోచనలను మాకు కూడా దయచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.